వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఉండి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం గారు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు గారు, కామినేని శ్రీనివాసరావు గారు, మాజీ ఎమ్మెల్యే రామరాజు గారులతో కలిసి పాల్గొనడం జరిగింది. మంచి పాస్ పర్సెంటేజ్ తీసుకొస్తే మీ స్కూల్కి ఏం కావాలో ఇచ్చే బస్తలాలు. శ్రీ భారత్ శ్రీ క్షీరరామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆక్వా రంగానికి ఎన్నో సబ్సిడీలు, ప్రయోజనాలకు సంబంధించి వాగ్దానాలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు ఏమీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యి సరుకు లేకపోయినా ఆక్వా కంపెనీలు రేటు తగ్గిపోతుందని ఆందోళన స్పష్టించి, రైతుల చెరువులు హార్వెస్ట్ చేసి నష్టపోయే విధంగా రేట్లు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు సరైన సీడ్ని, ఫీడ్ని అందించి రైతులకు మేలు జరిగే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, భవనం చిన్నబాబు, కోడి విజయభాస్కర్ రైతులు పాల్గొన్నారు. ₹5 ఏదన్నా వెసులుబాటు చేయాలి తప్ప ఒక్కసారి మీరు మార్కెట్ తగ్గించకూడదు. ఆ తగ్గించడం వల్ల రేపు మీకు మాకు కూడా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆ రోజు ఎంతో మనం వాళ్ళకి తెలియజేసాం. అయినా సరే గతంలో అలాగే చేశారు. మళ్ళీ ఈరోజు కూడా ఎక్కడ మార్కెట్ డౌన్ అవ్వలేదు, సరుకులు లేవు. అయినా సరే కేవలం రైతులందరూ కంగారు పడి హార్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మరి రేట్లు తగ్గించడం ఇది భావ్యం కాదు. మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. మేము ఎన్నిసార్లు కనుక వారికి చెప్పినా సరే ఎవరో 2-3 ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయటం, దాన్ని వెంటనే మిగతా ప్లాంట్ వాళ్ళు కూడా అమలు చేయటం వల్ల ఇబ్బంది వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. అంతకుముందు కూడా మేము ఫీడ్ ప్లాంట్ రేట్ల గురించి తగ్గించాలని అడిగితే గత 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా కేజీకి తగ్గించలేదు. మొన్న కేంద్ర ప్రభుత్వం మేమేదో రైతులకి ట్యాక్స్లో బెనిఫిట్ ఇచ్చేసాం, లేకపోతే వేరే ఇంపోర్టెడ్ ఫీడ్ తగ్గించుకోవడం వల్ల దీనివల్ల రైతులకు ఎంతో బెనిఫిట్ అవుద్దని చెప్పేసి అలా పార్లమెంట్లో చెప్పారు. మేము కూడా అందరూ ఆశపడ్డాం, వెంటనే మనకు రైతులకి రేట్లు తగ్గితే ఫీడ్ రేట్లు పోలీ ఎంతో కొంత ఆశాజనంగా ఉండదు అనుకుంటే ఇప్పుడు కూడా ₹1 కూడా తగ్గించలేదు. ఈరోజు సోయా విపరీతంగా తగ్గింది. అయినా సరే గత 2 సంవత్సరాల కిందట మరి హెచ్చు రేట్లో ఉన్నప్పుడు అదే రేటు, సోయా తగ్గినా గవర్నమెంట్ బెనిఫిట్ ఇచ్చినా ఇవాళ కూడా అదే రేటు వసూలు చేస్తున్నారు. అంటే కేవలం ఊరికే నత్తనడకన ఇలాగా సాకులు చూపించుకుంటూ వెళ్తున్నారు తప్ప ఫీడ్ ప్లాంట్లు కూడా ఇంతవరకు ఈ రైతుల దగ్గర దోచుకునే విధానమే అవలంబిస్తున్నారు. దాని మీద కూడా చాలా ఇబ్బందికరంగా ఈరోజు మన అందరం కూడా మరి ఇలాగైతే కనుక మన రైతులు ఇన్ని కష్టాలు పడి మనం చెరువులు చేయడం, ప్రభుత్వాలు కూడా స్పందించట్లేదు. మరి ఆ రోజుని ఏదైతే మనకు హామీ ఇచ్చారో మరి హామీల్లో ఇవి కూడా మనకు ఒక భాగం. ఇలా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు కావాల్సిన ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు సరిచేయటం, అలాగే ఫీడ్ ప్లాంట్ రేట్లు తగ్గించడం, సరైన నాణ్యత సీడు ఇవ్వడానికి మరి అధికారులను కూడా ఇప్పుడు ఇవాళ చాలామంది ఇవాళ ఉంటారు, ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, మంచి సీడ్ వచ్చేసింది అయితే మంచి ఫీడ్ వచ్చేసిందని. ఎక్కడ ఏ సంఘాలతో మీరు మగమేకయ్యారు, ముఖ్యమైన రైతులతో మీరు మగమేకారు, ఎక్కడ కార్యాచరణ జరుగుతుంది ఒకసారి తెలియజెప్పాలని కోరుతున్నాం. సరైన సీడ్ లేదు, సరైన ఫీడ్ లేదు,
సరిగ్గా ప్రాసెసింగ్ ప్లాంట్ కొనేవాళ్ళు లేడు. ఈ రకమైన ఇబ్బందుల్లో ఏదో ఇవాళ నత్తనానికి ఏదో కొద్దిగా రేటు గతంలో 200 రూపాయలు ఉన్న 100 కోండి 250 రూపాయలు ఉందని ఆశకి ఎంతో ఎదరగెళ్తున్నాం తప్ప ఈరోజు కూడా ఆక్వా రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గమనించాలి. అలాగే గతంలో మనకు ప్రభుత్వం కూడా ఏదైతే ఆ నాన్ ఆక్వా జోన్ అనేది తీసేసి ఆక్వా జోన్ కింద పెట్టి అందరికీ సబ్సిడీ వచ్చేలాగా మరి చేస్తున్నారు. అది కూడా ఇంకా మనకి ప్రయత్నం జరగలేదు. అలాగే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు సబ్సిడీ కరెంటు ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీ ఉండగా ఆ రోజు చాలామంది వెసులుబాటు ఉండేది. కానీ గత ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆ సబ్సిడీ ఎత్తేసి ఇలా అత్యధిక భారం ట్రాన్స్ఫర్ల మీద పడి కరెంటు పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా రైతు ఉన్నాడు. అది కూడా ట్రాన్స్ఫర్ల మీద సబ్సిడీ ఇచ్చి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఆ దిశగా వెంటనే స్పందించి రైతులకు కావాల్సిన సబ్సిడీ విషయంలో కానీ, అలాగే ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ రేట్లు నియంత్రించడంలో వాళ్ళని కూడా ఒక గైడెన్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఏదైతే ఫీడ్ ప్లాంట్లు వెంటనే రేట్లు తగ్గించి మరి వాళ్ళు స్పందించకపోతే, అలాగే హ్యాచరీస్ ఏదైతే నాణ్యత సీడ్ని ఇలా లోపించిందో దాని మీద అధికారులు ఎక్కడ చర్యలు లేవు. ఇవాళ ఇంత ఆక్వాకి వెన్నుముకైనటువంటి ఇంత ఆక్వా ప్రభుత్వానికి అండగా ఉంటుంటే దీనికి సంబంధించిన సిఏ అథారిటీ మద్రాసులో చెన్నైలో ఉంటుంది, ఇక్కడ ఎంపేడా ఉంటుంది. ఒక్కళ్ళు పనిచేయరు. ఎక్కడ ఏ అధికారి కూడా పనిచేయట్లేదు. ఎంతసేపు వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు, లేకపోతే ఏదో చేస్తారు. అసలు దీన్ని రైతునికి అనుసంధానంగా చేసుకుని ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫ్ మత్స్యశాఖ కానీ, సిఏ అథారిటీ కానీ, ఎంపీడే కానీ రైతు సంఘాలు రైతుల్ని వాళ్ళలో కమిటీలో జాయిన్ చేసుకుని ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు పర్యవేక్షణలో జరగాలి తప్ప ఇది అధికారి వెళ్ళిపోతే వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఈ ఎన్ని పర్యవేక్షణ లేకపోవటమే ఈరోజు ఈ అనర్థానికి కారణం. దీన్ని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుని ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వెంటనే కనుక తగు చర్యలు కనుక దీనికి తీసుకుని ఎదరగెళ్ళకపోతే భవిష్యత్తులో రైతులందరూ మళ్ళీ రోడ్డున పడని పరిస్థితి వస్తుంది. అందుకే మేము రేపు జనవరి 19 ఆదివారం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసాం. పోలపల్లి మనం ఏదైతే ఆగర్ రోడ్లో ఉన్న త్రిపులెస్ కళ్యాణ మండపంలో ఎప్పుడైతే గతంలో పెట్టినట్టుగా ఆ రోజుని మొత్తం ఈ స్టేట్లో ఉన్న కార్యవర్గ సభ్యులు అందరినీ కేకేసి ఒక కార్యాచరణ రూపొందించుకుని, ఒకవేళ ఈ రూపు ప్రభుత్వం స్పందించకపోయినా ఎవరైతే దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ కానీ, ఫీడ్ ప్లాంట్లు కానీ, హ్యాచరీస్ కానీ యజమానులు సంబంధించకపోయినా మేము ఒక కార్యాచరణ తీసుకుని ఏదైతే రైతుకి ఇవాళ మోసం జరిగి రైతు నష్టపోతున్నాడో వాళ్ళ మీద మాత్రం మేము తగు చర్యలు తీసుకోవడానికి వెనుకాడవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. అలాగే రైతు బాగుంటేనే ఇవాళ ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన మన ఇండస్ట్రీస్ కూడా బతకాలంటే రైతు బాగుండాలి. అటువంటి రైతుని కనుక మీరు కనుక మరి తొక్కేద్దామని చూస్తే మాత్రం మేము అవసరమైతే క్రాప్ హాలిడే తీసుకు కూడా వెళ్ళి మరి చాలా చర్యలకు మేము పాల్పడాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ఇసుకెత్తిపోయి ఉన్నాం. మీ యొక్క ఈ చర్యలు మేము అందరూ ఎవరో కూడా జీర్ణించలేకపోతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వం స్పందించాలి, ఇటు వెంటనే ఇండస్ట్రీ వారు కూడా స్పందించి దీనికి సరైన మార్గం చూపించకపోతే మాత్రం మేము రైతులుగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి త్వరతగిన పనులు వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం పాలకొల్లు పరిసర ప్రాంతాల డయాలసిస్ చేయించుకునే పేషెంట్లు అమలాపురం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు వెళ్లి వాళ్లకు నచ్చిన సమయంలో అర్ధరాత్రి 2-3 అయినా వేచి ఉండవలసిన పరిస్థితి నెలకొందని, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ కొరకు ఆరోగ్య శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని మాట్లాడి మంజూరు చేయించానని, ఈ జనవరి నెలలో డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తామని తెలియజేశారు. ఎప్పుడు పెయింట్ అంటే 2 కలిపి పెయింట్ వేసుకుంటామన్నా చేయలేదు. దీనికైతే సీలింగ్ కూడా వ్యాపారం కూడా వేసుకోవాలి.
ఇది కాదు, నీకు ప్రతిదీ కూడా చెప్పారు కదా. ఇది అనేవిధంగా కన్స్ట్రక్షన్ చేశారు, ఇలా క్వాలిటీ లేకుండా చేశారు. వాటర్ ఏమో రివర్స్లో పోతా ఉంది. ఇప్పుడు ఇందులో ఏమైనా కనపడుతుందా? ఈ బిల్డింగ్ పక్కనే ఎన్ని అడుగులు ఉండాలి ఏంటి అనేది ఎక్కడుంది? దాని డ్రాయింగ్ ఏది మరి చూసుకోండి మీరు చేసేటప్పుడు. వాడు ఏంటంటే ఏసీ తీయమనేటప్పుడు ఆ డబ్బులు లాస్ లెక్కేసుకుని ఆడు మళ్ళీ పని సరిగ్గా చేయడు, లాస్ కావడం చేయడు కదా. ఫుల్ డయాలసిస్ పేషెంట్స్ మరి అటు అమలాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు ఇట్లా ప్రాంతాలకు వెళ్ళడమే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళకి నైట్ 2ంటికి 3ంటికి కూడా మరి వాళ్ళకి టైమింగ్స్ ఇస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ డయాలసిస్ సెంటర్ ఒకటి మన పాలకొల్లులో నెలకొల్పాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారుల దృష్టికి, అదేవిధంగా మన మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మనకు డయాలసిస్ సెంటర్ మరి శాంక్షన్ అయినటువంటి విషయం. ఆ డయాలసిస్ సెంటర్ కూడా పనులు సర్వగంగా పూర్తి చేసి అది ప్రారంభించుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా నత్తనడక నడుస్తూ ఉంటే ఇప్పుడే అధికారులు కూడా గట్టిగా సీరియస్గా చెప్పి ఒక వారం రోజుల్లో కల్లా కంప్లీట్ చేయమని చెప్పాం. ఎక్కడైనా అట్లా కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు కూడా ఇటు ఏజెన్సీ అయినా సరే ఇటు అధికారులైనా సరే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే ఈ యొక్క పండగ జనవరి నెలలోనే ఆ డయాలసిస్ సెంటర్ని మనం ప్రారంభించి ఆ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం ఇక్కడే అందించాలి. ఆ సౌకర్యాలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందుతాయో ఆ రకంగా ఉండాలి. ఎక్కడ రాజీ పడినా కూడా సహించేది లేదని చెప్పేసి కూడా మనం వాళ్ళకి ఏజెన్సీకి కూడా తెలియజెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పాలకొల్లు ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఖరి రోజు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుట్టబొమ్మలు, అమ్మవారి వేషాలు, కేరళ డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, బాణాసంచాలతో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పాలకొల్లు పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
గురు గోవింద స్వామి దివ్యాశీస్సులతో గత 32 సంవత్సరాలుగా గోవిందమాల కళ్యాణోత్సవం కమిటీ కళ్యాణం, హోమం, ఊరేగింపు, అన్నవర సత్యనారాయణ వ్రతాలు ముఖ్యంగా చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థాన విగ్రహాలచే శ్రీ అలమేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం 2025 మంది అన్నవరం సత్యదేవుని వ్రతం, అన్నవరం విగ్రహాలచే ఉచిత సామూహిక సత్యదేవుని వ్రతాలు జరుపబడినవి. మన మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరిగినవి. అలాగే ఈ సంవత్సరం మన గోవిందమాల కమిటీ వారు నూతన ఆలయ నిర్మాణం చేపట్టాలని స్థల సేకరణకు ప్రోత్సహించడం జరిగింది. దీనిలో భాగంగా నాయర్ గారు, చెరుకోడి మురళి గారు ఎకరం భూమి, గంధం ఆదినారాయణ గారు మేడపాడులో 3 సెంట్లన్నర భూమి విరాళంగా ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కమిటీ ప్రోత్సాహకులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కుమారులు శ్రీనివాస కళ్యాణం జరిపించారు. ఆ రోజు కళ్యాణ అనంతరం అల్పాహారం పౌర్ నాగరాజు గారు పెప్పర్ లారీ సంఘం వారు ఏర్పాటు చేశారు. మరుసటి రోజు 5వ తారీఖు ఆదివారం అన్నవరం సత్యనారాయణ స్వామి సత్యదేవుడు వ్రతాలు జరిపించాం. అన్నవరం బ్రాహ్మణులే ఆ రోజు అన్నదానం సత్యనారాయణ స్వామి వ్రతాలు అయిన తర్వాత అన్నదానం జరిగింది. దానికి దాతలు సాధవరెడ్డి సత్యనారాయణ దంపతులు సహకరించారు. ఈరోజు 3వ రోజు ఊరేగింపు అమోఘంగా జరుగుతున్నది. మన కాస్మో క్లబ్ సభ్యులు, సంఘ అధ్యక్షులు ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు, సంక్రాంతి సంబరాలు, స్పెషల్ ఈవెంట్స్, జబర్దస్త్ టీమ్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఎమ్మెల్యే కప్ వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటికీ 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భావితరాలకు మన సాంస్కృతిక సాంప్రదాయాలు తెలిపే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి వరకు ముగ్గులు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది నాయకులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకు ఒక విశిష్టత ఉంది. అటువంటి సంక్రాంతి పండుగకు స్వాగతం పలికేది ప్రతి ఇంటి ముందు కూడా అందమైనటువంటి రంగవల్లలతో. అటువంటి సంక్రాంతి, అటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్తు భావితరాల వారికి కూడా అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఆ రోజు 2014లో మొదటిసారి శాసనసభ్యుడిగా నేను గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా గత 11 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా అందమైనటువంటి రంగవల్లులు ఏదైతే ముగ్గుల పోటీలకు సంబంధించి కూడా గ్రామ స్థాయి నుంచి నిర్వహిస్తూ మండల స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలోనూ కూడా నిర్వహించి వాళ్ళకి పెద్ద ఎత్తున బహుమతులు కూడా ఏదైతే యొక్క మండల స్థాయిలో నిర్వహించేటువంటి ముగ్గుల పోటీలకు 8వ తేదీన పాలకొల్లు పట్టణం శ్రీనివాస డైలెక్స్ రోడ్డు వద్ద, 9వ తేదీన ఎలమెంచిలి మండలం జడ్పీ హై స్కూలు ప్రాంగణం నందు, 10వ తేదీన మన పాలకొల్లు మండలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లంకలకోడేరు దేవాలయం ఆ యొక్క ప్రాంగణం నందు, అదేవిధంగా 11వ తేదీన పోడూరు మండలం జున్నూరు గ్రామం మన దేవళ్ళ ప్రసాద్ గారు ఇంటి సమీపం నందు, ఇట్లా పెద్ద ఎత్తున గ్రామస్థాయి అనంతరం మండల స్థాయి మరి యొక్క ముగ్గుల పోటీలను నిర్వహించి ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా 13వ తేదీన మన పాలకొల్లు BRME స్కూల్ నందు అక్కడ కూడా ఆ యొక్క ముగ్గుల పోటీలని కాన్స్టిట్యున్సీ పరిధిలో నిర్వహించి మరి వీళ్ళందరికీ కూడా ప్రైజెస్ కూడా
మరి ఫస్ట్ ప్రైజు చూసుకున్నట్లయితే ఒక మంచి టెలివిజన్, అదేవిధంగా సెకండ్ ప్రైజ్గా ఒక ఫ్రిడ్జ్, అదేవిధంగా థర్డ్ ప్రైజ్గా గ్రైండర్సు, ఇంకా 50 కన్సలేషన్ ఆకర్షణీయమైనటువంటి ప్రైజెస్. పార్టిసిపేషన్ ఎవరైతే చేశారో ప్రతి పార్టిసిపెంట్కి కూడా ప్రైజ్ ఉండేటువంటి విధంగా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క క్రీడలు ఏవైతే వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని. ఎందుకంటే మన సంక్రాంతి అంటే గుండాట్లు, కోడిపందాలు, జోదాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి. యువత ఇటువంటి వైపుకు మరలకుండా నియంత్రించగలిగేటువంటి శక్తి క్రీడలకు మాత్రమే ఉంది కాబట్టి అటువంటి క్రీడలను ప్రోత్సహించాలని, అందులో భాగంగా వాలీబాల్ అంటే పాలకులకి బాగా విశిష్టత ఉంది కాబట్టి సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ని కూడా ఈ సంక్రాంతిని పురస్కరించుకుని 11వ తేదీ నుంచి ప్రారంభమై 13వ తేదీ వరకు కూడా డే అండ్ నైట్ ఆ యొక్క టోర్నమెంట్ కూడా ఫ్లడ్ లైట్స్ వెలుగుల్లో కూడా నిర్వహిస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా 13వ తేదీన ముగింపు ఉత్సవాలు పెద్ద ఎత్తున బీఆర్ఎం హై స్కూల్ గ్రౌండ్లో మరి హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సన్నాయిలు, కమ్మనైన పిండి వంటలు, బొమ్మల కొలువులు, పల్లె వాతావరణం ఉట్టిపడేలా అడుగడుగునా కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెద్ద ఎత్తున సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలతో ఆ సంక్రాంతి సంబరాలను ఆ 13వ తేదీ ఏదైతే ముగింపు ఉత్సవాలుగా చేస్తూ ఉన్నామో ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇందులో కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1477వ రోజు చిరంజీవి ముల్లపూడి దియా పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ముల్లపూడి రాజేష్, శ్రీమతి మోహిత, ఏలూరు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, పిసినిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సరిగ్గా ఈ రోజుతో గౌరవనీయులు మన ప్రీతమ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేషెంట్లకి ఈ ఉచిత భోజనాలు ఏర్పాటు చేసిన కార్యక్రమం 1477 రోజులతో ఈరోజు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమం విజయవంతానికి మరి అనేక మంది దాతలు మాకు సహకరిస్తున్నారు. ఈరోజు మా దాత ఎవరంటే చిరంజీవి ముల్లపూడి దియా పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రాజేష్, శ్రీమతి మోహిత గారు మరి ఈ ఉచిత భోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దియా గారు ఆ జన్మాంతో మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మీరు వర్ధిల్లుతూ మీ కుటుంబంతో సహా మీరు ఎప్పుడూ కూడా పేదలకి మీ ఆపనహస్తం అందించాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. దియా గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. పెట్టండి మొత్తం కేక్ ఎంత కూరేయండి పిడికి మూత దాసారా కూరేయండి మొత్తం. తిను చేతికి నోట్లో పెట్టండి. వెరీ గుడ్. జాయిన్ అయింది పొద్దునైతే వాటర్ పట్టి తీసుకెళ్ళండి అమ్మా. ఎవరు దేనికి వచ్చా అవును తీసుకొచ్చండి వద్దా వాటర్ పట్టి తీసుకెళ్ళి తల్లి
వెనక్కి లాగుతాడు డబ్బులు వెళ్ళిపోతుంది కూర్చున్నాడు ఇక్కడ ఏం కూడా అమ్మా అందుకని మరా ఏంటండి ఎవరు ఏ ఇబ్బంది అండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.